నిరంతరము ఆనందం. ఒకసారి కనపడితే చాలు, 2 సార్లు కనపడితే చాలు, ఒకసారి ఆనందం, ఒకసారి ఆకలితో అవసరం లేము. నిరంతరం ఉండాలి. వాడు సాహిత్యంలో రాసినట్లు జంతువులు వద్దు, చిన్న దేవుడు లేరు, ఏదో లిమిటెడ్ శక్తి, లిమిటెడ్. మనకు అన్లిమిటెడ్ కావాలన్నాడు ఆయన. వీరందరూ భూమి మీద కాస్మాస్లో ఉంటవారు. కాస్మాస్ అంటే కనుక యోగశక్తి ఎక్కడ ఉంటుందో ఈ పురుషోత్తంలో కూడా చెప్పబడింది. దానికి మించి వేదం ఉంటుంది, దానికి మించి అక్కడి నుంచి వచ్చిన వాడు మాస్టర్ గారు డైరెక్ట్ లైన్ ఉన్నారు. ఈ డైరెక్ట్ లైన్లో అత్యంత సులభమైన మార్గం ఇది. యోగం ఉంటే కలిపేది, డైరెక్ట్ లైన్ అంటే నేరున్న మార్గం. చాలా సులభమైన భాష, ఎల్కేజీ పిల్లవాడు కూడా అర్థమవుతుంది. 1916 సంవత్సరంలో జూన్ 22వ తారీఖున మనకు జేవి శ్రీనివాసాచార్య గారి గురువు గారి, మనకు గురువులైన ప్రభాకర్ శాస్త్రి గారి తన శరీరం ఆరోగ్యం, తద్వారా మానసిక ఆరోగ్యం బాగా కలత నుండి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఏదో గజేంద్ర మోక్షతో కొట్టుకొని అలాడింది. ఇంకా చాలా భగవంతుడా, అక్కడ మొసలి లేదు, ఏం లేదు, పట్టుకుని బాగా ఇంకా ఆత్మహత్య చేసుకుందాము అనుకునే ప్రయత్నంలో ఎవరో మనకు చెప్తారు కదా భక్తులు, అయ్యా నీకేమన్నా బాధపడ్డా చూస్తున్నానయ్యా, అక్కడ యోగా సెంటర్ ఉంటుంది, కూర్చో బాగైపోతావు, ఏం కట్టలేదు కూర్చో బాగైపోతావు అని చెప్తాం. సాధారణంగా చెప్పిన మాటదే మనం, ఎందుకంటే మన మధ్య పరిచయం చెడకూడదు, మన రిలేషన్స్ చెడకూడదు. అట్లా ఒక మహాత్ముడు ఆయన చెప్పడం జరిగింది. రోజు వారు నేరుగా రైల్వేకి రావడం జరిగింది. అది 22వ తారీఖు సాయంత్రం కూడా ఆయన చూస్తారు. మామిడి పండ్లు పుట్టెత్తుకొని జూన్ మాసం కదా, అందులో కృష్ణ జిల్లా వాడు ఉత్త చేతులతో పోయే మనిషి కాకపోయా, పోకూడదు కదా. ఈయనక తిండి ఆహారం తిని ఎన్ని రోజులు అయిపోయిందో ఏమో, దిట్టంగా తినే బ్రాహ్మణుడు. ఆయన చెప్తున్న మాట్లాడండి ఇవన్నీ. వారి కుమార్తె, నా పేరు నేను మర్చిపోతాను, హైదరాబాద్లో ఉంటారు, కల్పన, ఆమె విజయవాడ, శాస్త్రి గారి కుమార్తె. సుజాత వారు చెప్పిన మాటలు, అమ్మా 2 ఏళ్ల క్రితం తిరుపతికి వచ్చారు అని ప్రేయర్ హాస్పిటల్కి. నాన్నగారి గురించి ఏమైనా చెప్పమంటే ఆమె చెప్తూ వచ్చిన మాటలు కూడా మనం కలిపి చెప్తున్నాను. ఎందుకంటే మనకు వెళ్ళి చూసే అవకాశం ఉంది అటువంటి వాడిని. శాస్త్రి గారిని చూడడానికి కదా మనం, శాస్త్రి గారికి వారితో చూడొచ్చు, మనం వారితో కొన్నాళ్ళు పాటు వారితో కలిసి ఒక ప్రార్థన చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. మామూలుగా మనిషి గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎత్తు, పొడవు, లావు, ఆకలి, ఆహారము, వ్యవహారము, కోపము, ఇవన్నీ మనకు తెలుస్తాయి. వాస్తవానికి ఇవే తెలుసుకోవాలంటుంది కూడా. ఆయన కూడా చాలా సాధారణంగా ఉన్న మనిషి. నేను ఒకసారి ఏవి శ్రీనివాసాచార్య గారిని అడిగా, తాతగారు మాస్టర్ సివి గారు ఏ విధంగా మాట్లాడేవారు అని తెలుసుకోవాలి కదా. మనకు విజయ్ కుమార్ గారి గురించి మాట్లాడతారు, నేను పక్కన వాళ్ళు తెలుసు మాట్లాడతారు, ప్రేయర్ టైంలో మీరు మాట్లాడరు, మేము మాట్లాడము, కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్టుంటారో, ఎట్ట ఏడ్చాడో, ఎట్ట మాట్లాడారో, ఎట్ట కష్టాలు అనుభవించాడు, మనలాగా ఆయనకి కష్టాలు ఉన్నాయా, మనకు మనలాగా మనిషే కదా ఆయన కూడా, అమ్మయ్యా మనలాగా ఉన్నాడు కాబట్టి మనకన్నా భిన్నంగా ఉన్నాడా. మొట్టమొదటి సాధారణ వ్యక్తులను పరీక్ష చేసేది అదే. డాక్టర్ దగ్గర పోయి ఆయన కాళ్ళు చేతులు ఉన్నా చూస్తాం, నిజంగా చెప్పాలంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో చూస్తాం. అలాగే నాకు అనిపించింది, అడిగాను, తాతగారి సమాధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, బికాజ్ ఇది రీసెర్చ్ ఫెలో,
ఏదైనా అథెంటిక్గా చెప్తారు. ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క సోదరులైన చంద్రశేఖర్ వారుతో నేను ఇదే ప్రశ్న అడిగానయ్యా. వారు ఏం చెప్తారంటే పరికించి వింటే కానీ వినపడదట అనమాట. పరికించి వినడం అంటే ఏంటి అన్న తెలుగు అండి కదా, నేను తెలుగు రాదు. మెత్తగా మాట్లాడాలి అంటే చాలా సున్నితంగా, ఇంకంతకు మించి సున్నితమే లేదట. అది పరికించి విన్నారు, మనం అత్యంత జాగ్రత్తగా విన్నారు. ఎందుకు మాట్లాడారు ఆ విధంగా, ఎందుకు అటువంటి జీవితాన్ని సాధన చేశారు అనేది మన అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే మన ఆపాదనలు. నిశ్శబ్దంగా కూర్చొని కట్ట అలవాటు చేసి ఉంటాడని కొంతమంది విపరీత భాషణ చేశారు. మాస్టర్ గారికి వెంటనే ఇంకో క్వశ్చన్, మాస్టర్ గారికి కోపం రాలేదు, కానీ ఎందుకు రాలేదు, బాగానే కోపం వచ్చింది. ఎవరు నడిచారు, వెంకమ్మ గారిని వచ్చారు నాకు. అంటే ఆయన కూడా మాలాగా, కానీ మన అడుగులు లేదు, ఆయన అడుగులు లేదు. పర్పస్ ఈజ్ డిఫరెంట్. ఈ సెంటర్లో పోతే చాలా మంది కూర్చున్నారు వైద్యుల టేబుల్స్ మీద, ఒకడొక టీ చెప్తాడు, 2 టీ తాగుతాడు. బట్ పర్పస్ ఆఫ్ లివింగ్ డిఫరెంట్. మన పర్పస్ అది కాదు కదా. మన పర్పస్ ఏమి, మాస్టర్ గారి యొక్క అమూల్యమైన అమృతత్వాన్ని జయకుమార్ గారు ఆవిష్కరించాడు. వారి యొక్క ఎయిమ్, వారి యొక్క ఆబ్జెక్ట్, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయన పెడితే, పూర్వజన్మలో అంటే ఇంతకుముందు ఏవైతే పాపకర్మలు చేసి ఉన్నామో అవన్నీ నశించిపోయి, ఎక్కడికి పోతే నశించి పుణ్యంగా మారుతాయి. అదేమిటండి, ఇది సిద్ధాంతానికి విరుద్ధం. ద్వైతులు అద్వైతులు వాళ్ళు డైరెక్ట్ లైన్ కాదు కదా. ఎట్లా మారుతాయంటే, ఒకానొక సమయంలో ఎంటీఏ గారు, ఎంటీఏ ఈజ్ అ మాస్టర్ టైం మోడల్ ఇన్ ఎక్స్ అఫిషియో పోస్ట్, ఈజ్ అ పోస్ట్, ఈజ్ అ మెసెంజర్. చాలామంది ఉన్నారు ఎంటీఏ. ఎన్టీ పేరు ప్రభాకర్ శాస్త్రి గారి గురించి కూడా మనం చెప్పుకొని, ప్రపంచానికే విషం పడితే దాన్ని ఒక క్షణంలో అమృతంగా మార్చగలిగిన శక్తివంతుడు మాస్టర్ గారు. చప్పట్లేదని మా కన్నీళ్ళు కాదు సార్, మన అసలు మాటకి ఒక క్షణంలో అట్లా మార్చగలరు. గతంలో పుస్తకం తీస్తే ఈ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాముల వారి, తిరుపతి రాముల వారి పడమర మాడు వీధిలో, తూర్పు మాడు వీధిలో ఉండేవారు ఆ కార్నర్లో. సరే, ఆయనకి వాస్తు శాస్త్రం చెప్పారు, ఆయన కూడా విన్నాడు వచ్చేవి. సరిలేవయ్యా, నాకేది ఇల్లు దొరకలేదు, చేయలేదు. అక్కడ ప్రభ వెలిగింది, ఇప్పటికీ వెలుగుతుంది, ఎప్పటికీ వెలుగుతుంది కూడా. మొదలు కావడమే అది. విషం గురించి చెప్పాలి మీకు. ఏమిటి యోగంలో విశేషం అంటే, విషం చాలా వేడిగా ఉంటుంది.